అయితే యాక్చువల్‌గా ఇంకా మీ ఛాంపియన్‌షిప్స్ విషయానికొస్తే మీరు పాకిస్తాన్‌లో గెలిచిన మెడల్ అనేది అది చాలా మందికి ఇదైంది కదా! సో, దాని ఏంటి ఎక్స్‌పీరియన్స్ ఏంటి? దానికి సంబంధించిన టోటల్ ఎక్స్‌పీరియన్స్ అంటే అది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఉందన్నమాట. మిగతా టోర్నమెంట్స్ కంటే పాకిస్తాన్ గురించి అంటే అక్కడ వెళ్ళడమే అది ఒక పేరెంట్స్ కూడా చాలా దేవర్ ఒక పానిక్ సిచ్యువేషన్లో ఉండే అక్కడ పంపించడానికి. అండ్ దెన్ మై గ్రాండ్ మదర్ నుంచి కూడా చాలా ప్రెషర్ వచ్చింది. అంటే మనం వింటాం కదా న్యూస్లో ఏంటంటే. సో అక్కడ వెళ్ళినప్పుడు లైక్ సిచ్యువేషన్స్ అక్కడ బాగా లేకుండే. సో మేము ఇండియా టీంతో వెళ్ళాను, పార్టిసిపేట్ చేసింది సింగిల్స్ ఈవెంట్లో అండ్ టీమ్ ఈవెంట్లో. సో అక్కడ వెళ్ళినప్పుడు మామూలుగా మనము టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు వేరే కంట్రీస్కి దే టేకస్ అంటే లాస్ట్ డే దే టేకస్ ఫర్ టూరిజం అనమాట. అక్కడ ఉన్న నియర్ ప్లేసెస్లో తీసుకెళ్తారు. కానీ పాకిస్తాన్లో ఎలా ఉండంటే అసలు నో ఛాన్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టూరిజం అయితే సైట్ సీయింగ్ అనేది అస్సలకే లేదు. అదే కాకుండా ఇప్పుడు మనం స్టేడియం నుంచి హోటల్కి వెళ్తున్నాం, హోటల్ నుంచి స్టేడియం వెళ్తున్నాం అంటే వీ హ్యావ్ అ పోలీస్ ఫోర్స్ విత్ అస్. అంటే ఆ వెహికల్స్ అన్నిట్లో క్లోజ్డ్ వెహికల్స్ ఉండే అనమాట. సో ఇట్ వాస్ కంప్లీట్లీ ఆ ఎక్స్పీరియన్స్ అని నేను మర్చిపోలేను ఎప్పుడు. సో ఆ ప్రెషర్లో వెళ్ళి అక్కడ ఆడడం, ఎస్పెషల్లీ ఇంకా అక్కడ ఆ టైంలో ఇమ్రాన్ ఖాన్ ఏదో ఇష్యూస్ నడుస్తుండే అనమాట. సో మా స్టేడియం బయట సమ్ ఫైరింగ్స్ కూడా జరిగాయి అనమాట. సో మిగతా వాళ్ళు కొలీగ్స్ ప్లేయర్స్ చాలా పానిక్ సిచ్యువేషన్ లో ఉండే. మరి మీకు ఏమనిపించలేదా అంటే ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత మోటివేషనల్ స్పీకర్ అయినా ఇంకోటైనా కూడా మనకి భయం వేస్తుంది కదా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. భయం వేస్తుంది, బట్ ఆ సిచ్యువేషన్ లో ఐ వాజ్ సో వెల్ ప్రిపేర్డ్. అంటే వెళ్ళేటప్పుడే చాలా వెల్ ప్రిపేర్డ్ గా అక్కడ వెళ్ళాను. సో యాజ్ ఎ రిజల్ట్ సింగిల్స్ లో గోల్డ్ మెడల్ గెలిచాను, ఇంకా టీమ్ లో కూడా గోల్డ్ మెడల్ గెలిచాను. సో దట్ వాజ్ ద మోస్ట్ చెరిష్డ్ మూమెంట్ ఇన్ మై లైఫ్.